అచ్యుతాపురం ఘటన జరిగిన 24 గంటల్లోపే బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తే జగన్ రెడ్డి అసత్యాలు మాట్లాడడం దారుణమని హోంమంత్రి అనిత మండిపడ్డారు. బాధిత కుటుంబాలను కలిసి సాయం అందిందో లేదో జగన్ నిర్ధారించుకోవాలని సూచించారు. తప్పుడు ప్రచారాలు చేయడం ఆయనకు అలవాటేనని, ఇలాంటి వాటిని పట్టించుకోబోమని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చాడు ఎక్కడికి వచ్చాడు? ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో కూర్చొని కంపెనీ ఓనర్స్ని పిలిపించుకొని అక్కడ మాట్లాడి కాంపెన్సేషన్ పెట్టేసి వెళ్ళిపోయాడు. అయిపోయింది అక్కడితో. సుమారుగా 5 సంవత్సరాల కాలంలో 120 మంది చనిపోయారు. మరి 120 మంది చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చోలేదే. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలే. ఘటన జరిగింది 24 గంటలు తిరగక ముందే చంద్రబాబు నాయుడు గారు ఆ క్షతగాతులు వాళ్ళని పరామర్శించడమే కాకుండా ఎక్కడ ప్రాబ్లం జరిగిందో ఆ సైట్కి వచ్చి చూసి అదంతా వెరిఫై చేసి మళ్ళీ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఎక్కువగా దెబ్బలు తగిలిన వాళ్ళకి 50 లక్షలు, పార్షియల్ ఇంజూర్డ్ అయితే 25 lakhs అనౌన్స్ చేసి ఆ అనౌన్స్ చేసిన డబ్బు కూడా వితిన్ 24 hours ఇవ్వాలి అని చెప్పి ఈరోజు చెప్పి వెళ్ళారు. ఈ రోజు వరకు ఎవరు ఏ ఎక్స్గ్రేషియా మనం ఇవ్వగలిగాం? ₹1 ఎక్స్గ్రేషియా. మొన్న జరిగిన సంఘటన జరిగి నిన్న సాయంత్రానికి సీఎం గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఎవరైతే చనిపోయిన కుటుంబాలందరికీ కూడా మనం డబ్బులు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఎసెన్షియా కంపెనీలోని ఎప్పుడైతే ఘటన జరిగిందో ఘటన జరిగిన 1 అవర్లో కలెక్టరు, ఎస్పీ, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడ కూర్చుంది. ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వెళ్ళి సాయంత్రం 6 గంటకల్లా మంటలన్నింటినీ అదుపు చేయడమే కాకుండా ఎవరైతే చనిపోయి ఉన్నారో శిథిలాల కిందన చిక్కుపోయిన మృతదేహాలని కూడా వెలికి తీసింది. ఏదో వచ్చామో బురద జల్లేసామో పోయామో అన్న పరిస్థితిలో తప్పించి ఇతను మాట్లాడడానికి జరిగే సిచ్యువేషన్కి అక్కడ పొంతన కూడా ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి అంత భూతత్వంలో చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్ జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే. కళ్ళుండి కొంతమంది చూడలేరు, చెవులుండి కొంతమంది వినలేరు. ఆ రెండింటికి సంబంధించిన బాధ్యత మా పులివెందుల ఎమ్మెల్యే. ఎవరైతే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా అందిందో లేదో వెళ్ళి వాళ్ళ తాలూకా మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ మీడియా ఉంది కదా, చెక్ చేసుకోమనండి. అసలు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది, ఎన్ని రోజులకి చెక్లు ఇచ్చారో, ఆ చెక్లు ఏమైనాయో కూడా మాకు తెలుసు కదా.